హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా 4 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం హైదరాబాద్, ఇంకా బెంగుళూరు, అలాగే జడ్చర్ల ఈ 3 లొకేషన్‌లో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో వచ్చేసి 4 కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి బెంగుళూరు లొకేషన్‌లో ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ పేరు వచ్చేసి మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ ఫుడ్స్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. హిందుస్థాన్ ఫుడ్స్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వచ్చేసి జడ్చర్ల లొకేషన్‌లో బేస్ అయి ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. విర్కో బయోటెక్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్రాన్యూల్స్, లాస్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ కంపెనీ ఉంది. గ్రాన్యూల్స్ ఇండియా. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే లొకేటెడ్ అయి ఉంది. గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ 4 కంపెనీస్‌లో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ కంపెనీస్ గురించి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. నేను అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. దీంట్లో వచ్చేసి ఏక్యూఏ డిపార్ట్మెంట్, అలాగే స్టోర్, ఈహెచ్ఎస్, ఇంజనీరింగ్, క్యూఏ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. దీంట్లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే రిమైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమున్నాయన్నది. ఇక్కడ చూడండి, మీకు ఉన్న ఎక్స్పీరియన్స్‌ని బట్టి మీకైతే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పోస్ట్ వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పి ఈ 3 పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 0-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. 0 అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఈ బెంగుళూరు లొకేషన్‌లో మైక్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఎవరైతే బెంగుళూరుకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ టైపోగ్రఫికల్ ఎర్రర్ పడింది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్‌గా అయితే 19/04/2025 డేట్ 09 అని పడింది. వెడ్నెస్‌డే రోజు అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 మధ్యలో అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను కన్ఫర్మ్ చేస్తాను ఇప్పుడు. 09/04 ఉంది కదా, అది నేను 19/04 అని చెప్పి కన్ఫర్మ్ చేసి చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 6924, వీరసంద్రం మెయిన్ రోడ్, ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్ 2, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగుళూరు అని చెప్పి లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. మంచి అవకాశం ఫార్మా ఇండస్ట్రీలో. ఈ మైక్రో ల్యాబ్స్ అనేది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో మీరు వర్క్ చేసి వచ్చారంటే ఫ్యూచర్‌లో కూడా వేరే కంపెనీకి చేంజ్ అయినా కూడా మంచి అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. 8050319430 అని చెప్పి ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. అలాగే మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే veerhr@microlabs.in అని చెప్పి మెయిల్ ఐడి అయితే ఉంది. మెయిల్ ఐడి కూడా మీరు లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఈసారి మీరు ఇంటర్వ్యూ మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఆ టైంలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు డైరెక్ట్ వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏదైతే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఉంటుందో రెజ్యూమ్ కాపీ తీసుకెళ్ళండి, జిరాక్స్. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 3 మంత్స్ సాలరీ స్లిప్ అడిగారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం సాలరీ స్లిప్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఫోటో కాపీస్ అని చెప్పి అడిగారు. అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. వాటితో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, 09/04 అని చెప్పి మెన్షన్ అన్నాను కదా, అది టైపోగ్రఫికల్ ఎర్రర్ పడిందని. 19/04 అని చెప్పి ఇక్కడ కన్ఫర్మ్ చేశారు చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో. ఓకే. ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్స్‌లో తీసుకుంటున్నారు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోర్
స్టోర్‌లో వచ్చేసి ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ బీఎస్సీ ఉన్న క్యాండిడేట్స్‌ని అడుగుతున్నారు. ఇంజినీరింగ్ వచ్చేసి ఎవరైతే బీఈలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా బీఈ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఎవరైతే బీఈలో మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ని, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని. ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎవరైతే సేఫ్టీలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్ని, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, స్టోర్కి, క్యూఏకి, అలాగే ఇంజనీరింగ్, ఈహెచ్ఎస్ ఈ 4 డిపార్ట్మెంట్లకి కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఓన్లీ ఏక్యూఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు. 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి క్వాలిటీ ఇంకా ప్రొడక్షన్, మెయింటెనెన్స్ ఈ 3 డిపార్ట్మెంట్లో అయితే రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. వీటికి వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రొడక్షన్లో వచ్చేసి ప్యాకింగ్ అనే సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్లో అయితే తీసుకుంటున్నారు మ్యాన్ పవర్ని. ఇక్కడ వచ్చేసి 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, క్వాలిటీ అంటే క్యూఏ ఇంకా క్యూసీ 2 డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎవరైతే బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, బీఎస్సీలో కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీలో కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు డెసిగ్నేషన్ వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ట్రైనింగ్ డెసిగ్నేషన్ ఇస్తారు. అలాగే మీకు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లేదంటే సీనియర్ కెమిస్ట్ అలా డిఫరెంట్ పోస్టులు అయితే అలాట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ టైంలో అది డిసైడ్ చేస్తారు. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్కి. బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మీరు వర్క్ చేయాల్సింది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్ ప్రాసెస్ ఇంకా లైన్ క్వాలిటీ అని చెప్పి ఈ 2 సెక్షన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 18,500 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది పర్ మంత్. అలాగే ఎంఎస్సీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 19,500 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అన్న డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సాలరీ విల్ బి నెగోషియేటెడ్ ఆన్ దేర్ ప్రజెంట్ సిటీసీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సాలరీ ఫిక్స్ లేదు. మీకు కరెంట్ సాలరీ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం సాలరీ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, సర్వే నంబర్ 44 and 49 పెద్దైపల్లి విలేజ్, బాల్నగర్ మండల్, జడ్చర్ల తాలూక్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇది జడ్చర్లకి నియర్ బై అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ rajesh.hr@thevanitycase.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దీనికైతే మీరు రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసి పెట్టండి. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో చెప్తారు. ఆ టైంలో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది వచ్చేసి ఈ హిందుస్థాన్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీంట్లో కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, విర్కో బయోటెక్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, అలాగే బీటెక్, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు 1 month పాటు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ తర్వాత అయితే రిక్రూట్ అనేది చేసుకుంటారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. దీనికి వచ్చేసి డేట్స్ 18th ఇంకా 19th ఈ 2 daysలో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళది విర్కో బయోటెక్ వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ ఈ రెండు ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. బీటెక్లో వచ్చేసి
మెకానికల్, ఈసీఈ లేదా ఈఈ ఇంకా బయోటెక్నాలజీ వీటిలో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. ఓకే, బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అంటే ఫ్రెషర్స్ విత్ నాట్ మోర్ దెన్ 2 years ఎడ్యుకేషన్ గ్యాప్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే 2 years కంటే లోపు ఎవరైతే పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు 3 years లాస్ట్ 3 yearsలో ఇప్పుడు 25 కదా, 22లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ అయితే మీకు ఎలిజిబిలిటీ అయితే అనేది ఉండదు. 24 ఇంకా 23 ఈ 2 yearsలో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, విరుకో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 172, గాగిలపూర్ విలేజ్, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు 1 month పాటు ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ తర్వాత అయితే జాబ్లోకి పంపిస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎస్డిసి బ్యాట్స్ ట్రైనింగ్ పీరియడ్ 30 days అని చెప్పి మెన్షన్ చేశారు. 30 days పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ సెంటర్లో క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు ఆ 1 month పాటు సాలరీ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. 18 ఇంకా 19 2 days అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది, ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్కి అయితే మంచి అవకాశం అయితే ఉంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే తీసుకోవట్లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఇంటర్వ్యూ డేట్ అనేది ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. మీకు ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఆ తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో 23 లేదా 24 ఈ లాస్ట్ 2 yearsలో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అయితే హైదరాబాద్ లొకేషన్లో రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మెయిల్ ఐడి వచ్చేసి rutvik.m@granulesindia.com అని చెప్పి మెయిల్ ఐడి అయితే ఉంది. మెయిల్ ఐడికి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంటర్వ్యూ ఏ రోజు కండక్ట్ చేస్తామన్నది ఆ రోజు మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి వచ్చేసి ఒక కండిషన్ ఏంటి అంటే ఆల్ అకాడమిక్స్ ఇయర్లో కూడా మీకు 60% కంటే ఎక్కువ పాస్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో 60% కంటే ఎక్కువ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక కండిషన్ అయితే పెట్టారు, చూసుకొని మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అవి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.